మా ఇంట్లో ఈ మునక్కాడ రసం పెడితే చాలండి. ఇంకేమీ వండక్కర్లేదు. అన్నమంతా ఈ రసంతోనే తినేస్తాము. అంత బావుంటుంది. ముందుగా గిన్నెలో చిన్న నిమ్మకాయంత చింతపండు వేసి నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్‌లో 2 మునక్కాడ ముక్కలు, కొద్దిగా కందిపప్పుని నీళ్లు పోసి శుభ్రంగా కడిగేసి ఒక అరగంట సేపు నానబెట్టుకొని వేసుకోవాలి. 2 టమోటాల ముక్కలు, కొద్దిగా పసుపు, 2 పెద్ద గ్లాసులు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇవన్నీ ఉడికేలోపుగా మిక్సీ జార్‌లో ఒక స్పూను ధనియాలు, అర స్పూను జీలకర్ర, కొద్దిగా మెంతులు, 4 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు, కొన్ని మిరియాలు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మునక్కాడ ముక్కలు, పప్పు చక్కగా ఉడికిపోయాయి. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి మ్యాషర్‌తో ఇలా మెత్తగా మెదుపుకోవాలి. మెత్తగా మెదిపేసుకున్నాక మరి కాస్త నీళ్లు పోసుకొని ఇలా జాలి గరిటెలో పోసుకొని పిప్పంతా వడకట్టుకోవాలి. గట్టిగా పిండేసి తీసుకోండి, రసం బాగా వస్తుంది. ఇప్పుడు మూకుట్లో కొద్దిగా నూనె వేడి చేసి ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న రసం పొడిని వేసి 2 నిమిషాలు దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే రసానికి ఫ్లేవర్ చాలా బావుంటుందండి. రసం పొడి మాడిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని 2 నిమిషాలు వేగిన తర్వాత నానపెట్టుకున్న చింతపండు రసాన్ని తీసుకొని పోసుకోవాలి. వెంటనే వడకట్టి పెట్టిన మునక్కాడ పప్పు రసం పోసి మీ రుచికి తగ్గ ఉప్పు, కొద్దిగా బెల్లం పొడి వేస్తున్నానండి. ఇలా బెల్లం వేసుకుంటే రసం రుచి చాలా బావుంటుంది. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 10 నిమిషాలు మరిగించుకోవాలి. మరిగిపోయిన తర్వాత స్టవ్ మీద నుండి దించేసి కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు పోపు వేసుకొని రసంలో కలిపేస్తే సరిపోతుంది. ఇంత సింపుల్‌గా చేసిన ఈ మునక్కాడ రసం చాలా రుచిగా ఉంటుంది. మునక్కాడలో చాలా పోషకాలుంటాయండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ట్రై చేయండి.